హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయ పచ్చడి అండి. నాకు తెలిసిన పద్ధతిలో జస్ట్ చిన్న ట్రయల్స్ అండి. నేను 1/2 కిలో మామిడికాయలు తీసుకున్నాను, చిన్న ముక్కలు చేసినానండి. దానికి కావాల్సిన ఉప్పు, కారపొడి, నువ్వులు, ఆవాలు, జీలకర్ర ప్లస్ కొన్ని మెంతులు వేయించి పెట్టుకున్నానండి. ఎల్లిపాయలు చిన్నగా కట్ చేశాను. ప్లస్ ఎల్లిగడ్డ ముద్ద రోట్లో వేసి అక్కలు ముక్కలు దంచినానండి. ఇప్పుడు వేయించుకునేవి మిక్సీ పట్టేద్దాం ఫస్ట్. హలో అండి, అన్నీ చూపించేసి మళ్ళీ గ్యాస్ మీద ఆయిల్ పెట్టింది అనుకుంటున్నారా? ఏ పచ్చళ్ళలో అయినా పోపు అనేది చల్లార్చిన తర్వాత పచ్చళ్ళలో కలపాలి. అందుకే అవన్నీ కలిపేలోపు ఇది చల్లబడుతుందని పెట్టుకున్నానండి. పోపుకు కావాల్సినవి ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. ఈ గోలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా చిటిపట్లు ఆడుతున్నాయి. మనం పట్టిన ఎల్లిగడ్డ ముద్ద గ్యాస్ ఆఫ్ చేశాక అప్పుడు ఆయిల్లో కలపాలండి. లేకుంటే మాడిపోయి వాసన అనేది అస్సలు బాగా రాదు పచ్చళ్ళలోకి. ఓకే అండి, చాలా వేగాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆయిల్ ఇంకా వేడవుతుందండి. ఆలోపు మనం పచ్చళ్ళలో కావాల్సినవి కలుపుకుందామండి. ఉప్పు, ఉప్పు 2.5 స్పూన్లు వేసినా అండి లైట్గా. కారం 1, 2, 3, 4 స్పూన్స్ వేసాయండి కారం. కొన్ని ఎల్లిగడ్డ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని పచ్చడిలో వేసుకోవాలండి. కారంలోకి చాలా బాగుంటుంది అవి మెత్తగా అయ్యాక. ఇంతకుముందు జీలకర్ర, ఆవాలు, నువ్వులు వేగించుకొని మిక్సీ పట్టుకున్నాయండి. ఇవి పొడి వేసాను. అన్నీ వేసి కలిపిన తర్వాత లాస్ట్ చివరిలో పోపు చల్లగైందండి. ఇలా పోపు వేసేసుకుంటే పచ్చడి రెడీ. కలిపేద్దాం. పచ్చడి రెడీ అండి. పోపు వేసి కలిపిన తర్వాత చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.